నేత సో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా వైపు మళ్లిస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో పూర్తిగా కూడా దాంట్లో అప్పుడు సెక్యూరిటీ వైఫల్యం కావచ్చు, అక్కడ ఏం జరిగింది ఏంటనేది క్లియర్గా కనిపించింది. అయినప్పటికీ కూడా ఈ రాయి వేసింది వీళ్ళ అనుచరులు అని చెప్పే ప్రయత్నమే జరుగుతోంది అనే విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. అవును, మొన్నటి వరకు ఒక 5 మైనర్లను అదుపులోకి తీసుకుని అందులో ఒకరు రాయి వేశారు, మిగిలిన 4 పక్కనే ఉన్నారు అని చెప్పేసి పోలీసులు ఆరోపణలు చేశారు. ఇప్పుడు నిన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనే దీనికి అంతటికీ కారణం. అతను ఎవరో కాదు, బోండా ఉమా అనుచరులు. ఈ మధ్యనే పార్టీలో చేరడం కూడా జరిగింది అని చెప్పి సో అంటే ఎటికెలకు అటు ఇటు చేసి మొత్తం కూడా ఆ బోండా ఉమా పైన కేసు నెట్టాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటనేది చూద్దాం. సీఎం జగన్ పై పడిన గులకరాయి టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు వైపునకు మళ్లుతోందా? ఆయన కేసులో ఇరికించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారా? దానికి అనుగుణంగానే పోలీసుల దర్యాప్తు సాగుతుందా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. సీఎం జగన్ పై జరిగిన గులకరాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసుల అదుపులో ఇప్పటి వరకు 5 మైనర్లు ఉన్నారు. తాజాగా టీడీపీకి చెందిన వేముల దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు ఒక కాలనీలో ఉంటూ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. కొద్ది నెలల కిందటే ఈయన టీడీపీలో చేరారు. తాజాగా దుర్గారావును కూడా అదుపులోకి తీసుకోవడంతో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వారి సంఖ్య 6కు చేరింది. ముందుగా అదుపులోకి తీసుకున్న 5 మైనర్లలో ఒకరు గులకరాయి విసిరారని పోలీసులు లీక్ ఇచ్చారు. ఇక తాజాగా మంగళవారం సాయంత్రం ఒక టీ స్టాల్ వద్ద ఉన్న దుర్గారావును పేరడిగి మరీ జీపులో ఎక్కించుకుని తీసుకువెళ్లారని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు స్టేషన్కు వెళ్లారు. అక్కడ దుర్గారావు కనిపించకపోయేసరికి ఆందోళన చెందారు. దుర్గారావుకు భార్య, 3 పిల్లలున్నారు. దుర్గారావు సోదరుడు ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు. దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇప్పుడు బోండా ఉమాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. టీడీపీ కార్యకర్తగా బోండా ఉమా కార్యాలయ వ్యవహారాలు చూసే వ్యక్తిగా ఉన్న దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇప్పటి వరకు ఉన్న అనుమానాలకు తోడు కొత్త సందేహాలు రేకెత్తుతున్నాయి. దుర్గారావును పావుగా ఉపయోగించుకుని విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమాను కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం నడుస్తోంది. టీడీపీ నేతలు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దుర్గారావును ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారని తెలిసింది. సీఎం జగన్ అజిత్ సింగ్ నగర్ లో రోడ్ షో నిర్వహించినప్పుడు ఆ ప్రాంతంలో లేని వ్యక్తులను ఎలా అనుమానిస్తారు అని నిందితుల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కేవలం బోండా ఉమాను కేసులో ఇరికించడానికి పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైనర్లను అదుపులోకి తీసుకోగానే దర్యాప్తుపై అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు దుర్గారావును కూడా అదుపులోకి తీసుకోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న నిందితుల కుటుంబ సభ్యులు విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద నిన్న నిరసన తెలిపారు. ఓ కాలనీ నుంచి బాధితుల కుటుంబ సభ్యులు కాలనీ వాసులు బైఠాయించారు. కొద్దిసేపు అక్కడ ధర్నా చేశారు. పోలీస్ సిబ్బంది వారిని ఆటోలో ఎక్కించి అక్కడి నుంచి సత్యనారాయణపురంలో ఉన్న నార్త్ జోన్ ఏసీపీ కార్యాలయానికి పంపించారు. అక్కడ కూడా బాధితులు కొంతసేపు నిరసన తెలిపారు. తర్వాత ఏసీపీ దేవరకొండ ప్రసాద్ బాధితులతో చర్చించారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, నిజ నిర్ధారణ పూర్తయిన తర్వాత తమ అదుపులో ఉన్న వారిని ఇళ్లకు పంపుతామని చెప్పారు. దీంతో బాధితులు ఆందోళనను విరమించారు. అసలు 48 గంటల పాటు కస్టడీలో ఉంచుకోవడం ఏంటి అని చెప్పి కూడా ఈ తల్లిదండ్రులు అలాగే విపక్ష నేతలు కూడా ప్రశ్నించడం కూడా జరుగుతుంది. అయితే ఎవరినైతే 6 అదుపులో తీసుకుని విచారిస్తున్నారో వారిలో 5 బాలురు అంటే మైనర్ బాలురు ఉన్నారని తెలుస్తుంది. అలాగే ఒక్కరు మాత్రం దుర్గారావు అనే వ్యక్తినైతే అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దుర్గారావు ద్వారా మరింత సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారం మొత్తంలో కూడా ఏదైతే అక్కడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బోండా ఉమాని ఇరికించే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దుర్గారావు ద్వారా ఆ బోండా ఉమాని ఖచ్చితంగా ఈ కేసులో ఆయన పేరు వచ్చేటట్లు కూడా చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఎవరినన్నా అరెస్ట్ చేస్తే 24 గంటల్లో
ముందు పెట్టాలి. కానీ వీళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయకుండా విచారణ పేరుతోనే మేము వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. ఒక పక్క విచారణ చేస్తున్నామని దాదాపు 48 గంటల నుంచి పోలీసులు చెప్తున్నప్పటికీ ఈ తల్లిదండ్రులకి అలాగే విపక్షాలకి విచారణ పట్ల అనుమానాలు అయితే చాలా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఏదైతే యువకులనైతే అదుపులో తీసుకున్న దాదాపు 48 గంటలు దాడుతున్న వారిని అటు అరెస్ట్ చేశారా, లేకపోతే వారిని విడిచిపెడతారా, లేకపోతే ఏంటి అనే దాని మీద వాళ్ళు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. నిన్న ఇదే అంశం మీద ఎవరైతే అదుపులో తీసుకున్న యువకులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్లి అక్కడికి కాసేపు ఆందోళన చేసిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత వారిని అక్కడ నుంచి అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఒక ఏసీపీ వచ్చి వాళ్ళందరినీ తీసుకుని వేరే సింగనగర్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం కూడా జరిగింది. అక్కడ వాళ్ళందరికీ నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా దీని కనుక ఎవరో టీడీపీ నేతల్ని ఇరికించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్తున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.